సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాల ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇక ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే ముందు నిందితులు ఆలయ గేట్ను కాలితో తన్ని లోపలికి వెళ్ళిన దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటన అనంతరం నిందితుడిని స్థానికులు చితకబాదారు. రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయం వద్దకు చేరుకున్నారు. సిపి సివి ఆనంద్తో కలిసి గుడి లోపలికి వెళ్లి పరిశీలించారు. ఇక పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరొకవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. అటు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి పరిశీలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లి అక్కడ ఆవరణంలో పెట్టేటువంటి విగ్రహ ధ్వంసం కేసు మరొక ముందే సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలో కుమ్మరిగూడలో ముత్యాల ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఆలయంలో ఉన్న అమ్మవారిని దుండగుడు ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే ముందు నిందితుడు ఆలయ గేట్ను కాలితో తన్ని లోపలికి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని కూడా కాలితో తంతు కింద పడేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనంతరం నిందితుని స్థానికులు చితకబాదారు. రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయం వద్ద వరకు చేరుకున్నారు. సిపి సివి ఆనంద్తో కలిసి గుడి లోపలికి వెళ్లి పరిశీలించారు. అటు పోలీసు ఉన్నతాధికారులు పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరొకవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడికి వెళ్లి పరిశీలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు. ఇక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దృశ్యాలు కూడా అక్కడ మనకి క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నాయి. కాలితో దుండగడు గేటును తన్నుకుంటూ లోపలికి వెళ్ళాడు. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని కూడా తంతు కింద పడేసి లాగి పడేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. వరుస దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ పట్టుకున్న వారిని పిచ్చివారుగానో మతిస్థిమితం లేనివారుగానో సైకోగానో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే దొంగతనం చేసే ప్రయత్నం చేశారని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషన్ రెడ్డి పర్యటించిన నేపథ్యంలో ఇది
మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చింతల బస్తీ లాంటి ప్రాంతంలో జరిగినా కూడా మతిస్థిమితం లేని వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు పోలీసులని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూర్తిగా ఈసారి పూర్తి స్థాయిలో ధర్నా చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చీకోటి ప్రవీణ్ లాంటి నేతలు వెళ్తే అరెస్టు చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాయి. ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా, స్పందిస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైతే ఉన్నారో మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది కొన్ని అని చేసిన వ్యాఖ్య నేపథ్యంలో గతంలో ఎక్కడ కూడా అలాంటి చెదురుమదురు ఘటనలు లేకుండా పూర్తి స్థాయిలో నిర్వహించారు. కానీ అమ్మవారి దసరా ఉత్సవాల నేపథ్యంలో మొన్న జరిగినటువంటి నాంపల్లి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే లోపలికి వెళ్ళారు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు, కరెంటు లేని సమయంలో కరెంటు తీసేసి వెళ్ళేటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి నిందితులు పట్టుకున్నారు, విచారణ చేస్తున్నటువంటి సందర్భం. దాన్ని మరొక ముందే హిందువులు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలోనే మరొక ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లాంటి ప్రాంతంలో జరగడంతో మరొక విషయం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిందితుడు కావాలనే చేశారు, పక్కా ప్లాన్ ప్రకారం చేశారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ మతిస్థిమితం లేకపోతే ఇక్కడ కేవలం హిందూ ఆలయాలపైన లేకపోతే విగ్రహాలపైన ఎందుకు ధ్వంసం జరుగుతుంది, మిగతా ఎందుకు జరగట్లేదు అనేది హిందూ సంఘాలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, పూర్తిగా ధర్నాలు చేసేందుకు హిందూ సంఘాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి, ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్కదిద్దకపోతే మరింతగా ఉధృతంగా మారే అవకాశం కనిపిస్తుంది, అల్లకొల్లోలం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే దీనికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కూడా హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి బాధ్యత వహిస్తామని కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు, వారిని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అది పోలీసులకు చూపించిన తర్వాత నిందితుని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆ నిందితుడు ఎవరు, ప్లాన్ ప్రకారమే చేస్తారో, దీని వెనక మోటివ్ ఎవరు చేయమన్నారు, ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో తెలియబోతున్నాయి. సో దానికి పట్టుబట్టి కూర్చున్నారు హిందూ సంఘాల నేతలు.